గుంటూరు మిర్చి ఈ పేరు వింటేనే ఘాటు నశాలానికి ఎక్కుతుంది. గుంటూరు మిర్చి ఇదో బ్రాండ్. ఇప్పుడు ఈ బ్రాండ్కి గండి కొడుతోంది డ్రాగన్ దేశం చైనా. గుంటూరు మిర్చి యార్డ్ నుంచి ఎగుమతవుతున్న ఎర్ర బంగారంలో పురుగు మందుల అవశేషాలు ఉన్నాయంటూ బాంబు పేల్చింది. అంతేకాదు మన మిర్చిని తిరస్కరించింది. ఈ పరిణామాలు మిర్చి రైతులను ఆర్థికంగా మామూలుగా అసలు రైతులు బాగా ఇబ్బంది పడుతున్నారు. తేజ బాడిగ రకానికి ఎంత ఖర్చు అయింది? తేజ గోడకలు చిన్న రైతు మామూలు మందులు పెట్టుబడికి అరకల బొరకలు అన్ని వేసుకుంటే 2 లక్షలు 5 ఎకరానికి. దిగుబడులు తగ్గినాయి. అసలు కొనేవాడు నాదులే లేడు, ఊర్లలో లేదు. వీడికి తెచ్చినా కానీ కూలి ఏమో మనిషికి 600 పోసిన కూలి. అసలు రైతులు మరింత పొలం వేసినోడు మందు సత్తడు. మరోవైపు మిర్చి సాగు కూడా ఖరీదైన వ్యవహారంగా మారింది. గతంలో మిర్చి సాగు చేయాలంటే ఎకరాకు 1,00,000 వరకు ఖర్చు అయ్యేది. గత 10 ఏళ్లలో మిర్చి సాగుకు పెట్టుబడులు విపరీతంగా పెరిగాయి. ప్రస్తుతం మిర్చి సాగు చేయాలంటే ఖర్చుతో కూడుకున్నదిగా మారింది. విత్తనాల కొనుగోలు నుంచి పంట కోత వరకు ప్రతి దశలో రేట్లు పెరుగుతూ వచ్చాయి. ఎకరా మిర్చి సాగు చేయాలంటే కేవలం విత్తనాలకే 10,000 రూపాయల వరకు అవుతోంది. ఇక నర్సరీలో మిరపనారు పెంచడానికి మరో 10,000, పొలంలో నాట్లకు 5,000, నాటే సమయంలో మందుల కోసం 5,000. ఇలా మిర్చి సాగుకు మొదట్లోనే 30,000 రూపాయల వరకు రైతులు పెట్టుబడి పెట్టాల్సి వస్తోంది. ఇక పంట చేతికొచ్చే వరకు తెగుళ్లు, చీడల నుంచి పంటను కాపాడుకునేందుకు పురుగు మందుల కోసం భారీగా ఖర్చు చేస్తున్నారు. వీటికే ఎకరాకు 60,000 వరకు ఖర్చు చేస్తున్నారు. ఇక బలం మందుల కోసం మరో 20,000 నుంచి 30,000 వరకు ఖర్చు చేస్తున్నారు. ఇలా మిర్చి పంట చేతికొచ్చేసరికి ఎకరాకు 1,50,000 వరకు పెట్టుబడి పెడుతున్నారు. ప్రతి ఒక్కటి ఈ నెల పెరుగుతుంది, రేపు నెల పెరుగుతుంది. దాదాపు ఇప్పుడు 4 నెలలు అయింది. ఎక్స్పోర్ట్ లేదు. 20,000, 30,000 కాయలు ఇప్పుడు 10,000 పోతే ఒక్కో ఎకరాకి తెంపడానికి 1,00,000 రూపాయలు, 1,50,000 కూలి అవుతుంది. దిగుబడి వచ్చేసి 20 కింటాలు వచ్చింది. కింట ఇప్పుడు 10,000 పోయినా కూడా 2 లక్షలు అయింది. 2 లక్షలకి 1,00,000 రూపాయలు కూలీలకు పోతే మాకు 1,00,000 రూపాయలు మందులు పెట్టాము. ఎకరాకి 50,000-60,000 మందులు కొట్టినాము. మరి ఎట్లా మాకు రైతులు గిట్టుబాటు ధర లేదు అసలు మాకు ఇప్పటికీ. ఇక కోతల ఖర్చులు కూడా భారీగానే పెరిగాయి. కోతల సమయంలో వ్యవసాయ కూలీలకు డిమాండ్ పెరుగుతోంది. ఒక్కో కూలీ 500 నుంచి 600 వరకు డిమాండ్ చేస్తారు. ఇలా క్వింటా మిర్చి కోతకు సగటున 5,000 వరకు ఖర్చవుతోంది. పంటను కళ్ళాల్లో ఆరబోసి మిర్చి యార్డుకు తీసుకురావడానికి మరో 1,000 రూపాయలు క్వింటాకు ఖర్చవుతుంది. ఇలా ఎకరా మిర్చి సాగు చేసి పంట చేతికి రావాలంటే 2.5 లక్షలు ఖర్చవుతోంది. పెట్టుబడులు భారీ స్థాయిలో పెరగడం కూడా మిర్చి రైతులకు మోయలేని భారంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో మిర్చి మంచి ధర పలికితే రైతులు గట్టెక్కుతారు. అలా కాకుండా ధరలు నేలచూపులు చూస్తే మాత్రం పెట్టుబడులు కూడా రాని దుర్భర పరిస్థితిని ఎదుర్కొంటారు. 20 క్వింటాలు అయితే ఎకరానికి ఇవన్నీ లెక్క చూసుకునేటప్పటికి 2 లక్షల రూపాయలు దండగ వస్తుంది. అందుకని ఇంకా రైతులు మొత్తం మానుకున్నారు.
ఈ సంవత్సరం వేసి పసుపు వేసుకుంటున్నారు, పసుపు మీద పడ్డారు. కానీ ఏడు నష్టం 2 లక్షల కాడికి వచ్చింది. నేను వేసింది 2 ఎకరాలు, 2 ఎకరాల్లో 4 లక్షలు పోయినాయి. ఓకే. ఇప్పుడు మీకు ఎకరా సాగుకి ఎంత పడుతుంది ఖర్చు మొత్తం ఫస్ట్ కాడి నుంచి కోత అయ్యేలోపు? 2.5 లక్షలు పడుద్ది. 2.5 లక్షలకి ఇంతకు ముందు రేటు ఉందనుకో 15,000, 16,000, ఒక 50,000, 60,000 మిగులుతాయి ఎకరానికి. ఇప్పుడేంది మనకి 2 లక్షలు తగులుకుంటుంది. మార్కెట్ స్లోగా ఏముంది 7,000, 8,000, 10,000 అంటే ఏమవుతాయి? 30 క్వింటాలైనా 3 లక్షలు. నేను చెబుతానే ఉన్నా 2 లక్షల పైన ఉందని. ఏం మిగులుతాయి? మిగలవు ఈ మార్కెట్ మీద. ఏదైనా కనీసం 15,000-16,000 దాటితేనే మిరకాయ గిట్టుబాటు అయ్యేది. 15,000 దాటితే అప్పుడు రైతుకి గిట్టుబాటు అవుతుంది. ఈ 10,000, 12,000 అమ్మితే రూపాయి బిల్లగాడు మిగలవు. మొత్తం మిర్చి అన్నాక ఏ ఇత్తనమైనా ఖర్చు ఒకటే, పెట్టుబడి ఒకటే.